2 రోజుల్లో విద్యా సంస్థలు రీఓపెన్ కానున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ కోటిలోని బుక్ స్టాల్స్ దగ్గర జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఫీజు కట్టడం ఒక ఎత్తు అయితే కొత్త పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ కొనడం మరో ఎత్తు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని కొత్త పుస్తకాలను కొనే స్తోమత లేక పాత పాఠ్య పుస్తకాలను కొనడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. వేసవి సెలవులు ముగిసిపోతుండడంతో ఇంకా పిల్లలు బడికెళ్లాల్సిన సమయం వచ్చేసింది. అయితే ప్రభుత్వం స్కూళ్లలో అయితే పిల్లలకు పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం వేస్తుంది. కానీ ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు మాత్రం తల్లిదండ్రులే పుస్తకాలు కొనివ్వాలి. అటు బడి ఫీజుతో పాటు యూనిఫామ్, షూస్ ఇలా ప్రతిదీ కూడా తల్లిదండ్రుల మీదే ఆ భారం పడుతుంది. కాబట్టి ఇలా సెకండ్ హ్యాండ్స్ బుక్ తీసుకునేందుకు ఎక్కువ మంది కూడా కోటికే రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి బడి ఫీజుతో పాటు డాన్స్ క్లాస్ అని, డ్రాయింగ్ క్లాస్ అని ఇలా ఇతర ఫీజులు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ కొనివ్వడం వీటికి అయ్యే ఖర్చు ఇంకో ఎత్తు అనుకోవచ్చు. అందుకే చాలా మంది కూడా తెలంగాణలో ఉన్న చాలా మంది కాకుండా వేరే జిల్లాల, వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన కోటికే వచ్చి ఇక్కడ ఈ బుక్ స్టోర్స్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ బుక్స్ అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే బడి ఫీజులు కట్టలేక పిల్లలకు కావాల్సిన నోట్ బుక్స్, కొత్త టెక్స్ట్ బుక్స్ కొనివ్వలేక పేరెంట్స్ ఎన్నో ఇబ్బందులు పడతారు. కాబట్టి దీంతో పాటు టెక్స్ట్ బుక్స్ కొనడానికి పేరెంట్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కోటిలో ఉన్న బుక్ స్టోర్స్ కి మంచి డిమాండ్ పెరిగిపోయింది. మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అయితే ఈ సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్టేషనరీ కూడా చాలా వరకు ఇక్కడ నుంచే తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ప్రైవేట్ పాఠశాలలో చదువుల ఫీజు ఎక్కడైనా ఎక్కువగానే ఉంటుంది. కొత్త పుస్తకాలు కొనాలన్న ధర ఎక్కువగానే ఉంటుంది. దీంతో చూసుకుంటే ఈ సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్స్ కి, కోటిలో ఉన్న ఈ సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్స్ కి అయితే చాలా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు పెరిగిన ధరలకు కొత్త పుస్తకాలు కొనే స్తోమత లేక చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలు అయితే ఎక్కువ మంది ఈ సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే బుక్స్ తో పాటు అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన బుక్స్ కూడా సెకండ్ హ్యాండ్స్ లో దొరుకుతాయి. ఇవి కేజీ చొప్పున అయితే అమ్మడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు తమ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఓల్డ్ బుక్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్స్ కి ఇచ్చేస్తే వాళ్ళు వాటిని కేజీ చొప్పున అయితే ఎవరికైతే అవసరం ఉంటే ఆ విద్యార్థులకు అయితే అందజేయడం జరుగుతుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అంటే అందరికీ కొత్త పుస్తకాలు కొనే స్తోమత ఉండదు. మా దగ్గర ఏంటంటే అన్ని పాత పుస్తకాలు రన్నింగ్లో ఉన్న సిలబస్ ప్రకారం దొరుకుతాయి. కాబట్టి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అన్ని బుక్స్ తీసుకుంటారు. టెక్స్ట్ బుక్స్, మళ్ళీ నోట్ బుక్స్ మా దగ్గర ప్రత్యేకం ఏంటంటే కేజీ చొప్పున రకరకాల పుస్తకాలు వివిధ రేట్లలో కేజీల ప్రకారం అమ్ముతుంటాం. స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐఐటి పుస్తకాలు, నీట్, మెడికల్ పుస్తకాలు, బీఎస్సీ, బీకామ్, పీజీ కోర్సులు అన్ని కూడా మన దగ్గర పాత పుస్తకాలు దొరుకుతాయి. దాదాపు తెలంగాణనే కాదు, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు దగ్గర జిల్లాలని. మేము ఇక్కడ కస్టమర్ నుంచి తిరిగి తీసుకుంటాం. అంటే సిలబస్ లో ఉన్న పుస్తకాలు వాళ్ళు పాతవి తీసుకొని వస్తారు. అంటే పాత తరగతి తీసుకొని వచ్చి మాకు ఇచ్చి మిగిలిన డబ్బులు కట్టేసి కొత్త తరగతి తీసుకుని వెళ్తారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మడంలో అయితే ఎప్పటి నుంచో ముందు స్థానంలో ఉందని చెప్పొచ్చు. ఈ తెలంగాణలో ఎవరికి ఏ బుక్ కావాలన్నా కానీ ఈ సెకండ్ హ్యాండ్ స్టోర్ రూమ్ కి, కోటిలోనికే రావడం జరుగుతుంది. ఈ షాప్స్ అన్ని కూడా మొత్తం కూడా కొనే వాళ్ళతో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. అంటే ఎక్కువ మంది పేద మధ్యతరగతి కుటుంబాలే ఇక్కడికి వచ్చి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనడం అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.